శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయము గ్రంథంలో 47వ దశకము ఉలూకల బంధనము. ఏకదాదది విమాధకారిణీం మాతరం సముపసేదివాన్ భవాన్ స్తన్యలోలుపతయా నివారయన్ అంకమేచ్చ పపివాన్ పయోధరౌ. పెరుగు త్రచ్చుచుండ వేవేగజని కవ్వ ముడిసి పట్టి అమ్మ ఒడిని చేరి పాలు గుడిచినావు లీలమై బుడి బుడి ఆటలాడి ముద్దు మాటలాడి. ఒకనాడు యశోద పెరుగు తరచుచుండగా నీవు పాలిమ్మని మారాము చేసి కవ్వము పట్టి ఆపి ఆమె ఒడిలో చేరి పాలు త్రావుచుంటివి. అర్ధపీత కుచకుట్మలే త్వయి స్నిగ్ధహాస మధురాననంబుజే దుగ్ధమీష దహనే పరిప్లుతం ధర్తుమాసు జననీ జగామతే. సగము పాలు త్రావి చక్కని చిరునవ్వు మోము సూపి నీవు ముద్దుగులుక పాలు పొంగి డింపవలనంచు మీ అమ్మ పరువు వెట్టె జగన భరము వన్నడక. పాలు సగము త్రావిన తర్వాత తృప్తి కలిగినందుకు గుర్తుగా నీవు మధుర మందహాస ముఖుడు ఒకటి చూచి వినోదించి మీ అమ్మ దాలిపై పాలు పొంగినవని దించి రావలేనని నిన్నట దించి లోగిటిలోనికి చరణు. సామిపీత రసభంగ సంగత క్రోధభార పరిభూత చేతసా మందదండముపగృహ్య పాటితం హంతదేవ దధిభాజనం త్వయా. త్రావుచుండ నడుమ రసభంగమునరించననుచు అమ్మ మీద అలుకభూని కవ్వమూని పెరుగు కడవపై నడచినావు ఇట్టి దుడుకు సేదలెందుగలవు. సగము త్రావినంతలో రసభంగమునరించనని కోపము నటించి నీవు కవ్వము పట్టుకొని పెరుగు కడవపై అడచి 2 అనరించితివి, కడవను 2 అనరించితివి. ఉచ్ఛలధ్వనిత ముచ్చకైస్తదా సన్నిశమ్య జననీ సమాదృత త్వద్యశో విసరవత్ దదర్శ సా సజ్జయేవ దధి విస్తృతం చ్యుతౌ. అప్పుడైన చొప్పుడాలించి మీ అమ్మ వెరచి పరువు పెట్టి వేగవచ్చి చూచె నీదు కీర్తి సొగసెల్ల నవనిపై నిండెననగ పెరుగు నిండు కొనగా. ఆ చప్పుడు విని యశోద పరుగుడి వచ్చి అవనిపై నీ కీర్తి వలె నలుముఖములు వ్యాపించిన పెరుగును చూచెను. వేదమార్గ పరిమార్గితం వృషాత్వాం అవీష్య పరిమార్గయంచసౌ సందదర్శ సుకృతి ఉలూకులే దీయమాన నవనీతమోతవే. వేదవీధులందు వెదకి పట్టగనైన నిన్ను పట్టబోయి నిలిచి చూచే వెర్రి తల్లి ఎట్టె పెంపుడు పిల్లికి వెన్నముద్ద పెట్టుచున్నవాని. వేదమార్గములందు వెదకి పట్టవలసిన నిన్ను వెదకి పట్టుకొని పోయి అట్టే నిలబడి అంతలో ఇంటిలో తిరుగు పిల్లికి వెన్న తినిపిస్తూన నిన్ను చూసెను. త్వం ప్రగృహ్య బత భీతిభావన భాసురానన సరోజం ఆసు సారోషరూపితముఖీ సఖీ పురోబంధనాయ రసనాముపాదదే. పట్టి నిన్ను పట్టి వట్టి భయాభినయం ముసేయు మోముదమ్య సూచి చలమునన్ యశోద చెరులందరన్ నిన్ను కట్టత్రాడు వెదకి పట్టి తెచ్చే. భయపడుచున్నట్లు నటిస్తున్న నీ బిక్కమోహం చూసి చలముని యశోద సఖురాండ్ర ముందు నిన్ను పట్టుకొనలేకపోయారని వారు నవ్వుదురని రోషము కొని నిన్ను బంధించుటకు త్రాడు చేపట్టాను. బంధుమిచ్చతి యమేవ సజ్జనస్తం భవంతమపి బంధుమిచ్చతి సానియుజ్య రసనాగుణాన్ బహూన్ వ్యంగులోన మఖిలోన కిలైచ్చత.
యోగులెడద కట్ట నుంకింతురెవ్వని నట్టి నిన్ను పట్టి కట్టనించి ఇంట త్రాడులెన్నియే చుట్టిన బెత్తెడెడము వడియే గోపి జడను వడియే. మహాయోగులెవ్వనికి మోక్షమును అనుగ్రహించు బంధువని భావిస్తూ ఉంటారో, మహాయోగులు ఎవరిని మోక్షం అనుగ్రహించు బంధువని భావిస్తూ ఉంటారో అటువంటి నిన్ను బంధింపనించి ఇంటనున్న త్రాళ్ళన్నయూ తెచ్చి చుట్టినను అవి నీ బొజ్జ తిరిగిరాక అప్పటికప్పుడు 2 అంగళములు ఎడము కాజొచ్చను. విస్మితోస్మిత సఖీజనేక్షితాం ఖిన్న సన్న వపుషం నిరీక్షతాం నిత్యముక్త వపురప్యహో హరే బంధమేవ కృపయాన్మన్యథా. వింత పడుచు పడుచు కాంతులెల్లరు చూడ చెమటలొలసియొడలు చిడిముడివడు జనని చూచి జాలిగొని నిత్యముక్తుండవయ్యు బంధమునకు నీయకుంటి. ఆశ్చర్యపడి సకురాండ్రు తన వంకనట్టే చూస్తూ ఉండగా నిన్ను బంధింప యత్నించి మిగులు శ్రమించి అలసి ఉన్న మీ అమ్మను చూచి జాలిగొని నిత్యముక్తుండవయ్యు నీ అంతటి నీవు ఆమె బంధమునకు అంగీకరించి లోబడితివి. స్థీయతాం చిరములు ఖలే ఖలే త్యాగతా భవనమేవ సాయదా ప్రాగులూఖల బిలంతరే తదా సర్పిరర్పిత మదన్నవాస్థిధా. రోట కట్టి ఇంక మాటాడకుండురా కొంటె కుర్ర అనుచు గోపిచనగన్ అంతమున్నులూఖలంతరమ్మున దాచుకొన్న వెన్న తినుచు కులికినావు. అప్పుడు యశోద నిన్ను నోటికి కట్టి, ఓరి కొంటి పిల్లవాడా, ఇంక మాట్లాడకు, కిక్కురు మనకుండా ఇట నుండు మనుచు వెనుదిరిగినంతటా నీవా రోటిలో ముందు దాచుకున్న వెన్న అరగిస్తూ మురిపమును చూపించితివి. యజ్జపాస సుగమో విభో భవాన్ సంయతం కిము సపాసయానయా ఏవమాది దివిదైః అభిష్టుతో వాతనాథ పరిపాహి మాంగదాత్. పాశముక్తులైన భాగ్యవంతుల వశమ్మగు మహానుభావుడయ్యు జనని పాసములకు చిక్కువడుట వేల్పులు సూచి పొగడిరి ఆప్తసులభా ప్రోవు నన్ను. విషయపాసముక్తులైన వారికి సుగమ్యుడవయ్యు నీవు సపాస అయిన యశోదకు కట్టుబడుట చూచి దేవతలు నిన్ను స్తుతించిరి. వారి ఎడ అనుగ్రహము చూపిన ఓ గురువాయూరు స్వామి నారాయణ, నన్ను రోగముక్తిని గావించి రక్షింపుము. స్వస్తి.